వయ్యారి బామ నీ హంస నడక ఎందుకే తొందర తొందర. ఈ పాట గుర్తుంది కదా. అలాంటి బామే జాయ్ జమీమా. ఎంత మాయలేడి అంటే అబ్బో కిసిక్ టైప్ అన్నమాట. ముద్దు పెడుతుంది, వచ్చి ఒళ్ళో కూర్చుంటుంది, కావాల్సినన్ని చేస్తుంది. అన్నీ చేసి పోలీస్ కేసు కూడా పెడుతుంది. ముద్దులు హగ్గులు ఆ తర్వాత కేసులు అంటూ లక్షల్లోనే లాగేస్తుంది. అలా ఒకరు కాదు ఇద్దరు కాదు, లిస్టు చాంతాడంత పొడుగు. పెద్ద పెద్ద మొగోళ్ళనే కైపుకలతో బెడ్డెక్కించి బెదిరించేసేసింది. విశాఖపట్నం నగరంలో సంచలనం సృష్టించిన జాయ్ జమీమా కేసులో మరో ముగ్గురు కీలక ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. చాలామంది పురుషులను వలవేసి మత్తుమందు స్త్రీలతో లోబరుచుకునేది జాయ్ జమీమా. మత్తులో ఉన్న సదరు పురుషులతో అశ్లీల ఫోటోలు తీసుకుని తదుపరి సదరు పురుషులను బెదిరించి లక్షల్లో డబ్బు డిమాండ్ చేసేది కిలాడీ లేడీ. లేని పక్షంలో వివాహితుల భార్యలకు విడాకులిచ్చి తనని పెళ్లి చేసుకోమని అందుకు అంగీకరించకపోతే టార్చర్ చూపేది. నగదు బంగారం వారి నుండి దోచుకోవడానికి ఒక టీం క్రియేట్ చేసింది. టార్గెట్ చేసిన వారిని బంధించి హత్యా ప్రయత్నం చేసిన ముఠా గత 5 సంవత్సరాలు ఇదే మాఫియా నడుపుతోందని పోలీసులు తెలిపారు. ఈ వ్యవస్థీకృత నేరాల్లో పాలు పంచుకుని సంఘంలో ఉన్నతమైన కుటుంబాలను సర్వనాశనం చేసిన ముఠాలో ఇప్పటికే ప్రధాన నేరస్తులైన జాయ్ జమీమా, బచ్చు వేణుభాస్కర్ రెడ్డి, కిషోర్ వేములను అరెస్ట్ చేసింది. విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ముఠా సభ్యులు వ్యవస్థీకృత నేరాలను, ఆర్థిక సాంకేతిక పత్రాల ఆధారంగా ఈ ముఠా సభ్యులు చేసిన నేరాలను నిరూపించి మిగతా కీలక సూత్రధారులు, పాత్రధారులైన ఫాతిమా ఉస్మాన్ చౌదరి, జోయా, ఆమె భర్త తన్వీర్ అవినాష్ బెంజమిన్ అనే వ్యక్తులను పోలీసులు హైదరాబాద్లో గుర్తించారు. అక్కడ అరెస్ట్ చేసి హైదరాబాద్ కోర్టులో హాజరుపరిచామని, అక్కడి నుంచి రిమాండ్ బదిలీ ప్రక్రియ ద్వారా విశాఖపట్నంలోని న్యాయస్థానం ముందు హాజరుపరిచామని తెలిపారు. న్యాయస్థానం ఈ ముగ్గురికి 15 రోజులు రిమాండ్ విధించిందని, వారిని విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించామన్నారు. ఇక ముగ్గురు నిందితులు బాధితుల మీద ఉపయోగించిన మత్తు పదార్థాలు, స్ప్రేలు సరఫరాలో కీలక పాత్ర పోషించారు. భారీ మొత్తంలో నగదు బదిలీ జరిగినట్లుగా ఆర్థిక లావాదేవీలను గుర్తించారు. వీరి చేతిలో మోసపోయిన చాలామంది బాధితులు ముందుకు రావాల్సి ఉంది. ఈ ముగ్గురు కీలక ముఠా సభ్యులను కంచరపాలెం సిఐ సిబ్బంది చాలా చాకచక్యంగా వ్యవహరించి పక్కా సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశారు.